హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక వెజిటేబుల్తో 2 రెసిపీస్ చూపిస్తున్నానండి. అదే బీన్స్ ఫ్రై అండ్ బీన్స్ రసం అండి. ఈ బీన్స్ రసం కొత్తగా అనుకుంటున్నారు కదా, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో మనం ముందుగా సన్నగా చాప్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ బీన్స్లోకి కొద్దిగా వాటర్, కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బీన్స్ మెత్తగా ఉడకడమే కాదండి, సాల్ట్ కూడా పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి బీన్స్ని, ఆ బీన్స్ని కుక్కర్లో నుంచి రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ని మొత్తం వేరొక బౌల్లోకి డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం రసం తయారు చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చండి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని, ఆ వాటర్ని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బీన్స్, కొన్ని బీన్స్ని పక్కకి పెట్టుకొని మిగిలిన బీన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం రసం తయారు చేసుకోవాలి కదా, అందుకు కొద్దిగా బీన్స్ని కావాలి. ఇలా బీన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బీన్స్ కూడా 1 నుంచి 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వాటర్ ఏదైనా ఉంటే బాగా ఇమిరిపోతుంది, పొడి పొడిలాగా వస్తుంది. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునేటప్పుడు కాస్త ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదండి, కాబట్టి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్ కలిపి మిక్సీకి పట్టుకున్న పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మేమైతే మా ఇంట్లో ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్ మిక్సీకి పట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటామండి. ఆ పౌడర్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఎంత పౌడర్ కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు. చివరగా 1 స్పూను పుట్నాల పప్పు పొడి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పుట్నాల పప్పు పొడి యాడ్ చేయడం వల్ల మనకి ఈ బీన్స్ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుందండి, ముద్దలాగా కాకుండా. చూస్తున్నారు కదండి, మన బీన్స్ ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు అది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. రసం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్స్ బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్, చిటికెడంతా పసుపు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర జీలకర్ర మిరియాల పొడి లేకపోతే డైరెక్ట్గా జీలకర్ర మిరియాలనే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పేస్ట్ తయారైపోయింది, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా బీన్స్లోని వాటర్ని డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి.
తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీకి పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా చింతపండు గొజ్జుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి ఈ రసం అనేది ఎంత బాగా బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందులో జీలకర్ర, మిరియాలు అన్నీ యూస్ చేసుకున్నాం కదా, ధనియాలంతా. ఆ మసాలాలు ఉడికితే మనకి రసం అనేది గమ్మని వాసన వచ్చి టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మన రసం బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ రసంని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన రసం ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే ఎంతో బాగుంటుందండి. ఈ రసం చాలా కొత్తగా కూడా ఉంటుందండి, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ఈసారి బీన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.